హాయ్ ఫ్రెండ్స్, మా లక్ష్మమ్మ రోజు చల్లటి ఛాయ్ తాగుతుందని ఇవాళ నేనే సొంతంగా వేడి చేసి పోద్దామని వేడి చేస్తున్నా ఫ్రెండ్స్. టీ వేడి చేసి, లేకపోతే అట్లనే తాగేస్తుంది లక్ష్మమ్మ. ఇవాళ నీకు వేడి వేడి ఛాయ్ పోస్తాను. రోజు చల్లటి తాగుతున్నావుగా, చల్లటి తాగుతున్నావుగా, పిండుదుగా నాకు ఇగ్గో ఛాయ్ తాగినాక పిండాలి నువ్వు. రోజు నీకు అదే పనిగా. ఇగో చూడు లక్ష్మమ్మ, రోజు అడుగుతున్నావుగా ఈ కుండ ఎందుకు ఇక్కడ పెడతావు అమ్మా అని. చెప్పనా దీని గురించి? ఈ కుండ గురించి ఎందుకు పెడతా అంటే, ఈ కుండ మనకు వెనకట పూర్వము మొత్తం ఉమ్మడి కుటుంబాలు ఉండేది కదా. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు మనకి కూరాడకుండానే పెట్టేవాళ్ళు. అయితే వాళ్ళకి టిఫిన్లు ఏం చేసుకోకపోయేది. అప్పుడు అన్నం ఆరబెట్టుకునేది. అన్నం ఆరబెట్టడంటే ఒడ్లు అప్పుడు తక్కువ దొరికేది. జొన్నలు, సద్దలు, రాగులు అలాంటి పంటలు ఎక్కువ, మెట్ట పంటలు ఎక్కువ పండేది. అందుకనే ఈ పంటలు తక్కువ దొరుకుతున్నాయి కాబట్టి ఇది అన్నం ఖరాబ్ కాకుండా ఉండాలని బియ్యం కడిగిన నీళ్ళు వంపిన గంజి పోసి ఒక రోజు అంత ఉంచితే తెల్లారే వరకు పుల్లగా అయ్యేది. అది ఆ పుల్లడి దాన్ని మళ్ళీ జాలి పెట్టి వడబోసి మళ్ళీ ఇట్లా ఎసరు కాగబెట్టుకొని బియ్యం కడిగి దాంట్లో వేసి అన్నం వంపుకుంటే బియ్యాన్ని బట్టి పోసేది. పోసి కలి అనేటోళ్ళు. అది ఇక 3 రోజులైనా 2 రోజులైనా అన్నం ఖరాబ్ కాకుండా ఉండేది. అదే తినేటోళ్ళు. పొద్దున్నే పొలాలకు పోయేటోళ్ళకు సర్దిగట్టి పంపించేది. తొందరగా వంట కాకుండా ఉంటే ముందు పోతారు కదా మగోళ్ళు, పోతే అది సర్దిగట్టి పంపిస్తే అక్కడ పోయి ఇంత మామిడికాయ పచ్చడి, ఏ పచ్చళ్ళు ఉంటే ఆ పచ్చళ్ళు వేసి ఇంత పెరిగేసి పంపిస్తే అక్కడ తిని పని చేసుకునేటోళ్ళు బావుల కాడ. అట్లా ఇప్పుడు మనకి అంత ఉమ్మడి కుటుంబాలు లేవు కాబట్టి, మనం ఒకరిద్దరం ఉన్నాం కాబట్టి మనకి నీ కూరాడకుండా ఏడున్నదిరా అని వెనకటోళ్ళు తిట్టుకునేటోళ్ళు కదా గొడవలు అయితే. అట్లా మనకి కంపల్సరీ ప్రతి ఇంటికి కూరాడకుండా. ఇప్పుడు అంతమంది లేరు కాబట్టి అడుగున ₹1 బిల్ల పెట్టి పైన బియ్యం పోసి అడుగున ₹5 కాయిన్ పెట్టి ఏదన్నా ఒక కాయిన్ పెట్టుకోవాలి. ఇది లక్ష్మీ కుండ అంటారు దీన్ని. కాయిన పెట్టుకొని పైన మనం బియ్యం తెచ్చుకోగానే బియ్యం పోసుకొని దాని మీదంగా ఈ మూత పెట్టి కుండని మంచిగా అలంకరించుకొని అది కంకణం కట్టుకొని పైన కుంకుమకాయ పెట్టుకొని, ఇది అన్నపూర్ణ కుండ అంటారు. ఇక్కడ ఒక ముగ్గు వేసుకోవాలి. రోజు మనం ఈ కుండని చేసుకుంటే మనకి లక్ష్మి అనేది ఎప్పటికీ నిలబడుతుంది. అన్నానికి కానీ దేనికి లోటు ఉండదు ఫ్రెండ్స్, లోటు ఉండదు లక్ష్మి. అందుకే నేను ఎప్పుడు ఇది ఇట్లా పెట్టుకుంటా ఇంట్లో. ఎప్పుడైనా కంపల్సరీ ఈ అగ్నేయ మూలకి ఈ మూలకు పెట్టాలి ఈ కుండ. అట్లయితే మనకి మంచి జరుగుతుంది. ఓకేనా? ఓకే.